అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. సో ఈ నెల డిసెంబర్ 30వ తారీఖున అమావాస్య రావడం జరుగుతుంది. అమావాస్య అనగానే ప్రతి ఒక్కరు ప్యానిక్ అవుతూ ఉంటుంటారు. బట్ అమావాస్య కంటూ ఒక స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది. డెఫినెట్గా మనకి ఏదైతే కోరికలు ఉంటుంటాయో ఒక సంకల్ప రూపంలో తీసుకొని అమ్మవారి ఉపవాసన కానీ లేదు అంటే అమ్మవారి జపం కానీ చేస్తే డెఫినెట్గా నెరవేరుతాయని చెప్తూ ఉంటుంటారు. సో దానికి సంబంధించి ఉమా దేవరకొండ గారు ఒక యాగాన్ని నిర్వహించబోతున్నారు. ఈ పూజలో మీరు కూడా కనుక పాల్గొనాలి అనుకుంటే కింద స్క్రోల్ కాంటాక్ట్ అమ్మని డెఫినెట్గా కాంటాక్ట్ చేయొచ్చు. నమస్తే ఉమా దేవరకొండ గారు. నమస్తే అమ్మా. సప్తమి అంటేనే మంచి తిథి అని మనం చెప్తూ ఉంటుంటాం. ఏదైనా ఇంట్లో పనులు మొదలు పెట్టాలి అంటే తిథులు చూసుకుని మొదలు పెడుతూ ఉంటుంటారు. అందులో సప్తమికి కూడా ఒక మంచి వాల్యూ ఉంటుంది. అందులో ఆదివారం రావడం అనేది మంచి ప్రక్రియ. భాను సప్తమిగా మనం పిలుస్తూ ఉంటుంటాం. ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి? అందులో కూడా ఆదివారం యాడ్ అయింది కాబట్టి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఈరోజు ఏం చేయాలి అంటారు? అందరికీ తెలిసిందే అండి, సూర్య భగవానుడికి సంబంధించి మనం రథ సప్తమి అనేటువంటిది చేస్తాము. ఎందుచేత అంటే సప్తమి నాడే ఆయన ఆవిర్భవించాడని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. అయితే ఎప్పుడైతే ఆదివారము సప్తమి అనేటువంటి కలయిక వస్తుందో ఆ రోజున సూర్యుడికి సంబంధించిన శక్తి చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే ఫర్ సపోజ్ సూర్యుడు అంటే మనకి వచ్చేటువంటి కారకత్వాలు ఏమిటి అని అంటే ఆరోగ్యము. ముందుగా ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా, చర్మ వ్యాధులు, తరువాత చక్షువులు అంటే కళ్ళకి సంబంధించింది, అంటే చంద్రమా మనసో జాత చక్షౌ సూర్యో అజాగిత అంటారు పురుష సూక్తంలో. అంటే సూర్యుడు చక్షువులకి కారకుడు. కంటి సమస్యలు, కళ్ళు బాగా ఇబ్బంది ఉన్నవాళ్ళు, తర్వాత చర్మ వ్యాధులు చెప్పాను, డెంటల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, తర్వాత రవి బోన్స్కి సంబంధించిన, అంటే సూర్యుడు బోన్స్కి సంబంధించి ఎముకలకి సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్ళు, బోన్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, ఇంకపోతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా దానికి సూర్య భగవానుడే కారకుడు. ఆయన యొక్క అనుగ్రహం ఉంటే ఆరోగ్య సమస్యలన్నీ పోతాయి. ఇంకా ఏమి చూడొచ్చు, ఇప్పుడు నేటి సమాజంలో సూర్యుడు అనేటువంటి జ్యోతిష శాస్త్రంలో సూర్యుడు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవ్వరు రాస్తూ ఉన్నా విద్య చదివి మేము ఈ కాంపిటీషన్లో ఎలాగైనా నగ్గాలి, మాకు గవర్నమెంట్ జాబ్ కావాలి అని ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉన్నా, లేదా ఎవరైనా బంగారం వ్యాపారం చేస్తూ ఉన్నా బంగారం వ్యాపారస్తులకి కూడా ఈ భాను సప్తమి చాలా బాగా ఉపయోగపడుతుందండి. తర్వాత పువ్వుల వ్యాపారము, తర్వాత అనేక మెడికల్ షాప్స్ వ్యాపారము, ఇలాంటి వ్యాపారస్తులకి కూడా ఒక రకమైన చైతన్యం కలిగిస్తుంది. అంటే ఒక రకమైన గ్రోత్ అనేది కనబడుతుంది. భాను సప్తమి 22వ తారీఖు అయిందండి. ఆ రోజున తప్పకుండా ఉదయమే తలస్నానం చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి సూర్య భగవానుడు ఆలయం ఉంటే వెళ్ళండి. ఒకవేళ లేదు, చాలా తక్కువ చోట్ల ఉంటుందండి సూర్య భగవానుడి ఆలయము. ఒకవేళ లేకపోతే మీ ఇంట్లోనే సూర్య భగవానుడికి ఫోటో ఏదైనా ఉంటే నమస్కారం చేసుకోండి. లేకపోతే ప్రత్యక్ష దైవము సూర్యనారాయణమూర్తి. ఉదయమే లేచి మనం వరండాలోకి వెళ్తే ఎదురుగుండానే కనబడతారు. ఆయన ఎదురుగుండానే ఒక 3 సార్లు మీ దోశల్లోకి నీళ్లు పోసుకుని ఓం సూర్యదేవాయ నమః అంటూ వదిలిపెట్టండి. లేదా నమస్కారం చేసుకుని ఒక మంత్రం చెప్తాను చూడండి. ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నంతు మహేశ్వరం, సాయంకాలే స్వయం విష్ణు, త్రిమూర్తస్తు దివాకరః. అంటే ఉదయం బ్రహ్మస్వరూపము, అప్పుడే ఉదయించినటువంటి సూర్యుడు బ్రహ్మదేవుడితో సమానమటండి. అంటే మనము ఏదైతే ఉదయించేటువంటి సూర్యుని దర్శనం చేసుకుని ఆయనకి నమస్కారం చేసేటువంటి అలవాటు ఉంటుందో, బ్రహ్మదేవుడు ఏదైతే మన తలరాత రాశాడో దాంట్లో ఉన్నటువంటి రుగ్మతలు సమస్యలన్నీ కూడా దగ్ధం అయిపోతాయట. అదేవిధంగా మధ్యాహ్నంతు మహేశ్వరము, మధ్యాహ్నము సూర్యుడు రుద్రుడితో సమానమటండి. ఆ మధ్యాహ్నపు సూర్యుడికి నమస్కారం చేయడం వల్ల మనకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, దరిద్రం ఉందో, లేకపోతే ఆత్మజ్ఞానాన్ని ప్రచోదనం చేయడానికి, మనం ఎందుకు పుట్టామనేటువంటి జ్ఞానం మనకి రావడానికి, వైరాగ్యం కలగడానికి మధ్యాహ్న సూర్యుడిని నమస్కారం చేసుకోవాలట. సాయంకాలే స్వయం విష్ణు అంటే మనలో ఒక ఆనందాన్ని పెంపొందించడానికి, సాయంత్రం మన సూర్యుని చూస్తే చక్కగా మబ్బుల మధ్యలో అందంగా ఎర్రగా కనబడతాడండి. అంటే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, అందుకోసము విష్ణుమూర్తితో పోల్చారు. అదేవిధంగా మీరు చూస్తే బ్రాహ్మణులు కూడా సంధ్యావందనం 3 పూట్లా చేస్తారు. అందుచేతనే సూర్యుడి యొక్క ఫేజెస్ అండి అవన్నీ కూడా, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. ఆ సూర్యుడికే గాయత్రి కూడా సూర్య భగవానుడి స్వరూపమే. కాబట్టి ఆ 3 పూట్ల తప్పకుండా నమస్కారం చేసుకోవాలి. ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా భాను సప్తమి నాడు ఎవరైతే
3 పూట్ల సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుంటారో లేదా 3 పూట్ల 3 దోసెడు నీళ్ళు స్వామికి అర్ఘ్యంగా అర్పిస్తారో ఆరోగ్య సమస్యలు పోతాయి. గవర్నమెంట్ జాబ్ మీ జాతకంలో ఉండి అది రావట్లేదు అనుకుంటే తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. తర్వాత ఆరోగ్య సమస్యలతో పాటు ఎవరైతే బిజినెస్లో ఉన్నారో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, తర్వాత మెడికల్ షాప్స్, జ్యువెలరీస్ అవ్వచ్చు, సూర్య భగవాను అనుగ్రహం ఉండాలంటే ఆ రోజు తప్పకుండా చేయాలి. ఇంకా మీ నాన్నగారికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయండి అంటే సూర్యుడు ఎప్పుడు కూడా తండ్రి కారకుడు, పితృకారకుడు అంటారు. సో మీ నాన్నగారికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నా, లేకపోతే రవికి సంబంధించిన అనుగ్రహం మీ జాతకంలో లేదు అంటే రవి నీచ స్థితిలో ఉండడమో, లేకపోతే పాప సంబంధం ఉండడమో, లేకపోతే ఏదో జరిగింది అనుకోండి, అస్తంగత్వం అయ్యాడో, అస్తంగత్వం రవికి పట్టదు కాబట్టి రవి పాప స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క భాను సప్తమి 22వ తారీఖు భాను సప్తమిని ఉపయోగించుకోండి. 3 పూట్ల తప్పకుండా ఆరోగ్య ప్రదానం చేయండి. సూర్యుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఓకే, సో ఈ రోజు అయితే చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. ఏదైతే మనం సూర్య భగవాన్కి సంబంధించి అడగాలి అనుకుంటూ ఉంటామో, సంకల్పాలు కావాలి అనుకుంటూ ఉంటామో, ఈరోజు డెఫినెట్గా ఏ రాశి వారైనా సరే మీరు చెప్పింది చేయొచ్చు అంటారా? ప్రతి ఒక్కరూ చేయాలండి. ఎందుకంటే సూర్య భగవానుడు మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని పెంచుతాడు. ఇప్పుడు సంధ్యావందనం గాయత్రి మంత్రము సూర్యుడి యొక్క శక్తి అండి. గాయత్రి అమ్మవారు సూర్యుడి యొక్క శక్తి. మనం 24 అక్షరాలు కూడా సూర్యుడి యొక్క శక్తే. కాకపోతే మాతృస్వరూపంగా మనం ఎందుకు కొలుస్తామంటే తొందరగా ప్రసన్నం అవుతారని చెప్పి మాతృస్వరూపంగా కొలుస్తాం. కాబట్టి గాయత్రి చేసేవాళ్ళు, లేకపోతే ఎవరైనా సరే సూర్యుడి యొక్క మంత్రం తెలిసినట్లయితే, లేకపోతే ఆడవాళ్ళు ఆదిత్య హృదయము అని ఉంటుందండి. దాన్ని ఉదయము సూర్యోదయం జరుగుతున్నటువంటి సమయంలో ఎదురుకుండా పెట్టుకుని సూర్యకిరణాలు మీద పడేట్టుగా కూర్చుని చదివితే సంధ్యావందనం చేసినంత ఫలితం లభిస్తుంది. ఆడవాళ్ళు చేస్తే ఎక్కువ ఫలితం ఉండే అవకాశం ఉంది. తేజస్సు, తర్వాత ఏదైతే లోపల ఉండే రుగ్మతలు, ఆరోగ్య రుగ్మతలు అన్నీ తొలగిపోతాయి. ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. సో మీరు అన్నట్టుగానే ఇలా అమావాస్య కూడా రాబోతుంది కాబట్టి ఇదే నెలలో అమావాస్యకి డెఫినెట్గా స్పిరిచువల్ ఎనర్జీ అనేది ఉంటూ ఉంటుంది. లక్ష్మీ కటాక్షం పొందాలి అంటే మీరు ఒక యాగాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటండి? డిసెంబర్ 30వ తారీఖున అమావాస్య, అదేవిధంగా మూలా నక్షత్రం అయిందండి. ఆ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. సో ఆ రోజు రాత్రి తప్పకుండా మేము చేసేటువంటి లక్ష్మీ గణపతి మరియు అష్టలక్ష్మి హవనంలో పాల్గొనండి. మీకు ఆరోగ్య సమస్యలున్నా, అంటే ఆరోగ్యం అనేటువంటి ప్రసక్తి ఎందుకు ఎత్తారంటే అష్టలక్ష్మిని మనం ఆరాధన చేయడం వల్ల 8 రకాలైనటువంటి బెనిఫిట్స్ మనకు వస్తాయి. ఐశ్వర్యము, ఆనందము, ఆహ్లాదము, తరువాత సుఖము, సౌఖ్యము, ఆరోగ్యము, ఆయుష్ ప్రతీదీ వస్తాయి తేజస్తో సహా. అదేవిధంగా లక్ష్మీ గణపతిని ఆరాధన చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. తరువాత ఈ రుణ బాధలు తొలగిపోతాయి. ఏదైతే ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదని ఎప్పటి నుంచో బాధపడుతున్నారో అవన్నీ తొలగిపోతాయి, సమస్యలన్నీ పోతాయి, జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి. ఎప్పుడు మీరు ఈ లక్ష్మీ గణపతిని, అమ్మవారిని అనుగ్రహం పొందేలా మీరు చేసుకున్నప్పుడు. అందుచేతనే ఈ అమావాస్య నాటి నుంచే ప్రారంభం చేసి ప్రతి అమావాస్యకి చేయాలని చెప్పి సంకల్పం చేసుకుంటున్నాము. సో ఖచ్చితంగా ఈ అమావాస్య నాడు పాల్గొనండి. ఒక మంత్రము మీకు పంపిస్తాము. ఆ మంత్రాన్ని ప్రతినిత్యము ఎలా చదవాలి, ఆ నిష్ఠానియమాలు ఏంటి అని మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ విధంగా చదువుతూ ఉన్నట్లయితే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.